బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో జరిగిన విషాద ఘటనలో ముగ్గురిని కాపాడి తమ ప్రాణాలు కోల్పోయిన అనురూప్ రెడ్డి భౌతిక గాయం హైదరాబాద్కు చేరుకుంది. అమెరికా లూసియానాలోని ఒక రివర్లో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్ రెడ్డి పైకి వచ్చే క్రమంలో ఫిషింగ్ వైర్ కాలికి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం అనురూప్ రెడ్డి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అనురూప్ రెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఎయిర్పోర్టు నుంచి నేరుగా స్వగ్రామానికి అధికారులు తరలించనున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో హైదరాబాద్కు అనురూప్ రెడ్డి భౌతిక కాయం చేరుకుంది. ఇప్పటికే అనురూప్ రెడ్డి స్వగ్రామంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ముగ్గురు స్నేహితులను కాపాడి అనురూప్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసివస్తుంది. అనురూప్ రెడ్డి రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నారు. మరోవైపు అనురూప్ అకాల మరణంతో ఆయన స్వగ్రామంలో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో తన స్నేహితులను కాపాడి కూడా అకస్మాత్తుగా మృతి చెందిన అనురూప్ రెడ్డి భౌతిక గాయమైతే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో స్వగ్రామానికి తరలించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, ఇప్పటికే స్వగ్రామంలో అనురూప్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటివరకు అక్కడికి తీసుకువెళ్ళనున్నారు. అప్డేట్స్ ఏంటి? అఖిల, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అనురూప్ రెడ్డి భౌతిక కాయం మరికొద్దిసేపట్లోనే బయటికి రానుంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. అయితే తన స్నేహితుల ప్రాణాలను కాపాడేటువంటి సమయంలో తన ప్రాణాలు విడిచినటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. ప్రస్తుతం నేను కార్గో గేట్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచే లోపలికి అంబులెన్స్ వెళ్ళింది. ఎగ్జిట్ మార్గం ద్వారా అనురూప్ రెడ్డి భౌతిక కాయాన్ని ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్వగ్రామానికి తీసుకువెళ్తారు. ఇక్కడ నివాళులు కూడా అర్పిస్తారు. అయితే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కార్గో ఎగ్జిట్ దగ్గరికి రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయ్, ఆర్డీఓ రాజేంద్ర నగర్ ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, ఎంఆర్ఓలు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇటు భౌతిక కాయం కోసం వచ్చారు. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, ఏ టైం వరకు ఇంటికి తీసుకెళ్ళటం అవకాశం? ఇప్పుడు 8:30కి ల్యాండ్ అవుతుంది. తర్వాత మరి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమైనా వర్క్ ఉంటుంది. సారు ప్రోటోకాల్ సంబంధించిన సారు 8:30 నుంచి మరి మాకు హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతుంది అనుకోండి, తీసుకెళ్ళిపోతాం. 9:30, 10 వరకు అయితే ఇంటికి వచ్చేస్తుంది. అంటే నిజంగానే చాలా బాధాకరము. ఒక రియల్ హీరోగా చెప్పొచ్చు అనురూప్ రెడ్డిని. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఆల్రెడీ స్పందించిందండి. ఇదంతా కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వ హ్యాండ్వర్లోనే జరుగుతుంది అంత్యక్రియలు కూడా. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ మాకు అత్యంత బాధాకర విషయం, ఇలా పిల్లగాన్ని లాస్ట్ టైం మేము ఎయిర్పోర్ట్కి వచ్చి మేము ఫ్లైట్ ఎక్కించి వెళ్ళాము. మళ్ళీ 2 years తర్వాత, కరెక్ట్ 2 years ఇప్పటికి 2 years తర్వాత మళ్ళీ వాడిని పిక్ చేసుకోవడానికి ఇలా శవంలాగా పిక్ చేసుకుంటున్నాం చూడు, అది అసలు మేము భరించలేని పరిస్థితి. ఇప్పుడు అది చూస్తే మాత్రం మా వల్ల కాదు. ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళు చూస్తే ఒకప్పుడు హ్యాపీగా వచ్చి ఇదే ఎయిర్పోర్ట్లో సాగదోలినాం 2 years బ్యాక్. కానీ ఈరోజు మళ్ళీ వాడిని జీవం లేకుండా ఒక బాడీని తీసుకొని పోవడం అయితే అసలు ఇక మేము ఐ హ్యావ్ నో వర్డ్స్. ఒక మేనత్తగా మీరు చాలా గారాబంగా పెంచారు అని విన్నాము. కానీ ఈరోజు ఈ విధంగా తీసుకురావడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఆఫీసర్స్ ఉన్నారు. సార్, ప్రభుత్వ ప్రోటోకాల్ ద్వారా కూడా లోపలికి వెళ్ళారు. అయితే ఈ గేట్ దగ్గర నుంచే లోపలికి అంబులెన్స్ వెళ్ళింది. రంగారెడ్డి కలెక్టర్ లోపలికి వెళ్ళారు. అయితే ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే స్వగ్రామానికి భౌతిక కాయాన్ని తీసుకెళ్లబోతున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.